జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ ప్రకటించింది. 13 మంది ఉపాధ్యక్షులతో నితిన్ నబీన్ టీంను ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, బీజేపీ జాతీయ కార్యవర్గం కమిటీలో ఎవరెవరికి చోటు దక్కింది? బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని నితిన్ నబీన్ ప్రకటించారు. పురంధేశ్వర్కి అదేవిధంగా రామ్ మాధవ్కు బీజేపీ ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా నితిన్ నబీన్ ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను ప్రకటించారు. స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ కార్యదర్శి పదవి దక్కింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉపాధ్యక్షులతో అదేవిధంగా బిఎల్ సంతోష్ ని ప్రధాన కార్యదర్శిగా, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా కొనసాగిస్తూ మరో ఇద్దరు నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్, అదేవిధంగా సుడాన్ సింగ్ కొనసాగిస్తూ వీరితో పాటుగా మరో 8 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 16 మందిని కార్యదర్శులుగా, వీరితో పాటుగా కోశాధికారి, జాయింట్ జనరల్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరర్ వీరందరినీ నియమిస్తూ నితిన్ నబీన్ టీము ప్రకటన జరిగింది. దీంట్లో ప్రధానంగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఉత్తరాఖండ్ కు సంబంధించినటువంటి తీరత్ సింగ్ రావత్, అదేవిధంగా గతంలో బీజేపీలో కీలకమైనటువంటి పాత్ర పోషించి తర్వాత కాలంలో బీజేపీకి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి కీలకంగా ఉన్నటువంటి రామ్ మాధవ్, వీరితో పాటుగా ఒరిస్సాకు చెందినటువంటి కీలకమైన నేత బైజయంతి పాండా, ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, ఉత్తరప్రదేశ్ నుంచి రేఖా వర్మ, వీరితో పాటుగా గుజరాత్ నుంచి నరేంద్ర భాయ్ జోషి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి భారతీ ప్రవీణ్ పవార్, వీరితో పాటు సర్దార్ మంజీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, నాగరాజ, తారిక్ మన్సూర్, వీరితో పాటు మక్సూదన్ కర్ వరా వెస్ట్ బెంగాల్ ఈ 13 మందిని ఉపాధ్యక్షులుగా నియమిస్తూ కీలకమైనటువంటి ప్రకటన జరిగింది. వీరితో పాటుగా బిఎల్ సంతోష్ ప్రస్తుతం పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయన్నే తిరిగి మరోసారి కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్, అదేవిధంగా సుడాన్ సింగ్ ఈ ఇరువురిని కూడా కొనసాగిస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావడే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, అదేవిధంగా సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా వీరందరినీ నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీ ప్రధాన కార్యదర్శులుగా నియమించి ప్రకటన చేశారు. కార్యదర్శులుగా కవిత, పటిదార్, సురేంద్రన్ ఈ విధంగా మొత్తం 16 మందిని ప్రకటించడం జరిగింది. పీయూష్ గోయల్ ను పార్టీ కోశాధికారిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ను నియమిస్తూ ఆఫీసుకు సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీసుకు సంబంధించినటువంటి సెక్రటరీగా మహేంద్ర పాండేని కొనసాగించారు. అయితే ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్నటువంటి అరుణ్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పించి తరుణ్ చుగ్ ను ఆ పదవిలో నియమించారు. వీరితో పాటుగా నార్త్ ఈస్ట్ కోఆర్డినేషన్, నార్త్ ఈస్ట్ జాయింట్ కోఆర్డినేషన్, అదేవిధంగా అన్ని పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా విష్ణుదత్ శర్మను నియమించారు. వీరిలో విష్ణుదత్ శర్మతో పాటుగా జాయింట్ కోఆర్డినేటర్ గా మరో ఇద్దరిని నియమించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వీరిలో విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించడం జరిగింది. వీరితో పాటు అన్ని మోర్చాలకు పార్టీకి సంబంధించిన యువ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ, కిసాన్, అదేవిధంగా అన్ని రకాల మోర్చాలకు కూడా 7 పార్టీకి సంబంధించినటువంటి విభాగాలైన 7 మోర్చాలకు కూడా అధ్యక్షులను, అదేవిధంగా ఇతర ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. మీడియా కోఆర్డినేటర్స్ గా మరికొంతమందిని నియమించడం జరిగింది. పూర్తి స్థాయి మీడియా కన్వీనర్ గా అనిల్ బలూనిని కొనసాగిస్తూ బీజేపీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీరితో పాటుగా ఆశీష్, ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారి, సిద్ధార్థ్ యాదవ్ ఈ ముగ్గురిని
కోఆర్డినేటర్స్ గా, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్ గా కూడా మరికొంతమందిని నియమించారు. ఇప్పటి వరకు అనేక రకాల పదవుల్లో ఉన్నటువంటి వారందరినీ తొలగిస్తూ కొత్త నియామకాన్ని ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటించింది. వీరిని కొత్త వారిని నియమించడంతో ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఉపాధ్యక్షురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డీకే అరుణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్లు, డీకే అరుణ ఉపాధ్యక్షురాలుగా, సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. వారిని ఆ పదవుల నుంచి తప్పించి ప్రస్తుతం ఎంపీగా, అదేవిధంగా సత్యకుమార్ మంత్రిగా కొనసాగుతున్నందున వారిని ఆ పదవుల నుంచి తప్పించారు. ధన్యవాదాలు.